హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు భార్గవి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చామదుంపలు పచ్చి మామిడికాయ పులుసు అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి. ఈ చామదుంపలు మామిడికాయ పులుసు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది చామదుంపలకి. ఇక నేనైతే ఒక పావు కేజీ దాకా చామదుంపలు అనేవి తీసేసుకుంటున్నాను. ఈ విధంగా వాష్ చేసుకున్న చామదుంపలను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇవి చామదుంపలు ఉడికించేటప్పుడు దీనిలోకి కొంచెం పసుపు, అదేవిధంగా ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ తీసేసుకుని దీనిలోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకుని ఇక్కడ నేను ఒక గ్లాస్ దాకా వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడికి మామూలుగా మనకి చామదుంపలకి వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. మనకి బాయిల్ అయ్యేటప్పుడు ఒకవేళ అవి సరిగ్గా బాయిల్ అవ్వకపోతే మరొక గ్లాస్ అనేది వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఇక్కడ చామదుంపలు అనేది బాయిల్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇలా బాయిల్ చేసుకునేటప్పుడు ఒక్కసారి మనకి చామదుంపలు కనుక చూసుకుని చక్కగా ఉడికినాయి అనిపిస్తే కనుక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారాక వీటిని అయితే పై లేయర్ తీసేసి నేను ఇక్కడ చామదుంపలు మొత్తాన్ని అయితే చక్కగా ఒలిచేసుకుంటున్నాను. ఇలా ఒలుచుకున్న చామదుంపలు మొత్తం ఈవెన్గా ఉండే విధంగా నేనైతే మిడిల్కి చక్కగా కట్ చేసేసుకుంటున్నాను. అన్నీ అంటే మనకి ఏ సైజ్ అయితే మొత్తంగా అనిపిస్తుందో అదేవిధంగా నేను ఇక్కడ కొంచెం మీడియం సైజుతో మొత్తం దుంపలు అయితే కట్ చేసుకున్నాను. దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అదేవిధంగా ఒక ఆనియన్ అనేది సన్నగా అనేది కట్ చేసేసుకున్నానండి. ఒక పచ్చి మామిడికాయ, అదేవిధంగా కొంచెం చింతపండు నానబెట్టి తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసేసి దానిలోకి ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది తీసేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక దీనిలోకి ఒక స్పూన్ వరకు పోపు దినుసులు, అదేవిధంగా మన కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం ఇంగువను కూడా తీసేసుకుంటున్నాను. ఏ కర్రీకైనా ఇంగువ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పోపు అనేది ఒక 1 మినిట్ వేగాక దీనిలోకి అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ తీసేసుకుని ఒక 2 మినిట్స్ అనేది చక్కగా మనకి ఆనియన్ అనేది వేగుతుంది. ఇలా ఆనియన్ వేగాక దీనిలోకి అయితే మనం కట్ చేసి తీసుకున్న చామదుంపలను అయితే తీసేసుకుంటున్నాను. ఇలా చామదుంపలు కూడా మనకి ఆయిల్లో ఒక 2 మినిట్స్ అనేది వేగనిచ్చుకోవాలి. ఇలా చామదుంపలు వేగేటప్పుడు దీనిలోకి అయితే పావు స్పూన్ పసుపు, అర స్పూన్ సాల్ట్ కూడా తీసేసుకుని ఒక్కసారి ముక్కల్ని అయితే ఆయిల్లో మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. దీనివల్ల మనకి చామదుంపలు అనేవి చక్కగా వేగుతాయండి. ఎప్పుడైనా మనకి పులుసు చేసుకునేటప్పుడు మనకి ముక్కలు కూడా చక్కగా వేగినప్పుడు ఆ పులుసుకి మరింత రుచి వస్తుంది. ఇలా చామదుంపలు వేసుకుని ఒక 2 మినిట్స్ ఉన్నాక మీడియం ఫ్లేమ్లో దీనిలోకి అయితే నేను కట్ చేసుకున్న పచ్చి మామిడికాయను కూడా యాడ్ చేసేసుకుని మరొక 2 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించేసేసుకుంటున్నాను క్యాప్ పెట్టి. ఇలా ఆయిల్లో చక్కగా మనకి మామిడికాయ అదేవిధంగా చామదుంపలు వేగటం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా 2 మినిట్స్ వేగాక దీనిలోకి అయితే నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు కారం అనేది తీసేసుకుంటున్నాను. స్పైసీ లెవెల్ అనేది మీ యొక్క టేస్ట్ని బట్టి ఉంటుంది. కొంచెం ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా. అదేవిధంగా దీనిలోకి ఒక పావు స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుని దీనిలోకి నేను నానబెట్టుకున్న చింతపండు, కొంచెం మనకి వాటర్ అనేది కొంచెం విధంగా చేతితో నలిపితే చక్కగా చింతపండు గుజ్జు అనేది వచ్చేస్తుంది. ఆ చింతపండు గుజ్జు అనేది వాటర్ అనేది చింతపండు పడుకోకుండా ఏమాత్రం వాటర్ అనేది ఓన్లీ వాటర్ వరకే తీసేసుకుంటున్నాను. అదే చింతపండులో మరొకసారి కొంచెం ఇంకో గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకుని మనకి కర్రీలోకి అయితే నేను ఇక్కడ ఇంకోసారి అనేది తీసేసుకుంటున్నానండి. ఇలా 2 టైమ్స్ నేను చింతపండు వాటర్తోనే చక్కగా నలుపుకుని ఇలా చింతపండు గుజ్జుని అయితే తీసేసుకుని మరొకసారి చక్కగా మనకి కర్రీ మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకుని దీనిలోకి కొంచెం బెల్లం, ఎక్కువ కాదు, జస్ట్ ఒక చిన్న పలుకంత బెల్లాన్ని అయితే తీసేసుకుంటున్నాను. ఈ పులుసు అనే కాదు, మీరు ఏ పులుసు చేసుకున్నా సరే బెల్లం అనేది మంచి టేస్ట్ వస్తుందండి. మనకి బెల్లం తీసుకుంటేనే ఆ పులుసుకి మంచి రుచి వస్తుంది. ఫైనల్గా నేను ఒకసారి మొత్తం కొంచెం ఒక్కసారి టేస్ట్ అనేది చూసుకుంటున్నాను. ఇక్కడ నాకు సాల్ట్ లెవెల్ అనేది కొంచెం తక్కువగా ఉంది. సో నేను ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ అనేది తీసేసుకుంటున్నాను. ఇలా మనకి మొత్తంగా అయితే చక్కగా మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇంకా నేను క్యాప్ పెట్టేసేసుకుని ఒక 5 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసేసుకుంటే మనకి వాటర్ అనేది చక్కగా చామదుంపల్లో ఉండే వాటర్ కూడా చక్కగా బాయిల్ అయిపోతుంది. చూడండి, మనకి చామదుంపలు ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నాయే కాబట్టి మనకి ఈ చామదుంపలు పులుసు కూడా మనకి చక్కగా బాయిల్ అయిపోయి మంచి సువాసనతో చామదుంపల కూర అయితే రెడీ అయిపోయింది. లేదు మనకి కొంచెం చారుగా ఉంది, నాకు ఇంత చారు వద్దు, నేను కొంచెం గుజ్జుగా కావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు ఉంచుకుంటే సరిపోతుందండి. ఇంకా నేను లాస్ట్ ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి అన్నంలో ఈ చామదుంపల కూర వేసుకుని తింటే ఈ చలికాలానికి ఈ చామదుంపల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. డెఫినెట్గా మరి మీరు ట్రై చేసి మరి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి.